ఇక నుంచి మన టీం ఆల్రౌండర్ కష్టాలన్నీ తీరిపోతాయి. ఓపెనర్స్ అయిపోతే మ్యాచ్ పోయిందన్న థాట్ కూడా మీకు రాదు. మన ఆల్రౌండర్ కష్టాలని తీర్చేస్తానని ఎన్కేఆర్ మీకు మాటిస్తున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర నుంచి వచ్చి నువ్వేంట్రా ఆస్ట్రేలియాలో పీకేది? రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి వచ్చి పీకాడుగా, ఆడనేం పీకారు. ఇప్పటిదాకా మిమ్మల్ని పీకిన ప్రతి ఒక్కడు నాలా ఇండియా నుంచి వచ్చినోడే. ఎప్పుడు ఎవడో ఒక యంగ్స్టర్ రావాలి, మిమ్మల్ని పీకాలి. అలాగే ఆస్ట్రేలియాకి నేను వచ్చా, ఇన్నింగ్స్ నిలబెడతా, దినమ్మ గాబా టెస్ట్ గుర్తు చేస్తా. నీకు బౌలింగ్ వచ్చా? నా మీద ఇంకేమైనా డౌట్ ఉంటే వచ్చి నాకు బౌలింగ్ అయ్యు. గుర్తు పెట్టుకో, నా పేరు నితీష్ కుమార్ రెడ్డి. सेकंड इनिंग्स के बाद इधर ही मिलेंगे, मैन ऑफ द मैच मिंगेंगे, चाटा पातेंगे. ఎస్ఆర్హెచ్ తో మొదలైంది వాడి కెరియర్, ఆగదు. నడ్డి మీద 4 కొట్టైన ర్యాట్ రేస్ లో పిల్లల్ని తోసేసే ఈ రోజుల్లో ఆ తండ్రి తన లైఫ్ ని త్యాగం చేసి మరీ ఇండియాకు ఒక ఆల్రౌండర్ ని ఇద్దామనుకున్నాడు. వీడు పాలిటిక్స్ అనట్లేదు, అనవసరంగా అగ్రెషన్ చూపించట్లేదు, నాకు వీడు ఛాన్స్ ఇవ్వట్లేదు, వాడు ఛాన్స్ ఇవ్వట్లేదు, నా అరవట్లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. వాడు ఈ రోజు కొట్టింది 1 సెంచరీ కాదమ్మా, కష్టపడినాడు చాచి పెట్టి కొడితే ఎంత గట్టిగా తగులుతుందో చూపించాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా?